నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. వైసీపీ హయాంలో అధ్వాన స్థితికి చేరుకున్న వసతి గృహాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆధునీకరిస్తున్నారని సంతమాగులూరు ఎస్సీ బాలుర వసతి గృహాన్ని 45 లక్షల రూపాయలతో ఆధునీకరణ చేశారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బుధవారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంతమాగులూరు మండలంలో పర్యటించారు. సంతమాగులూరులో పూర్తయిన వసతి గృహాన్ని పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ సంతమాగులూరులో ఎస్సీ హాస్టల్స్ అధ్వాన స్థితిలో ఉందని మంత్రి బాలవీరాంజనేయ స్వామి దృష్టికి తీసుకుని వెళ్లగా తక్షణమే స్పందించి నిధులు మంజూరు చేశారని, నాడు టీడీపీ హయాంలో 170 మందితో కళకళలాడిన హాస్టల్ వైసీపీ హయాం వచ్చేసరికి 30 మందితో వసతి గృహం ఉందని, వైసీపీ వల్ల ఎస్సీ ఎస్టీ వసతి గృహాలు శిథిల వ్యవస్థకు చేరాయని, ఎస్సీ ఎస్టీల విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వాటర్ రన్నింగ్ వాటర్ ఉన్నది ఒక పెద్ద చెట్టు ఇప్పుడు వాటర్ ఇక్కడ వైరా ఎంతమంది చేస్తా పిల్లలకి 33 మంది మొత్తం పోయారు. మొత్తం చేశాం అప్పుడే బాగుంది. సూపర్ రన్నింగ్ వాటర్ వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యను గాడిలో పెట్టేందుకు సిద్ధమవుతోంది. 117 జీవో ద్వారా గందరగోళంగా మారిన పాఠశాలను చర్యలు చేపట్టారు. అందులో భాగంగా అద్దంకి పట్టణంలోని 97 ఏళ్ల క్రిందట 1928వ సంవత్సరంలో సత్రంబడిని ప్రారంభించారు. అనంతరం 88లో యూపీ స్కూల్గా అప్గ్రేడ్ అయ్యింది. ప్రస్తుతం 92 మంది విద్యార్థులు ఉండగా 6-7 తరగతుల్లో 35 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం సత్రంబడిని డౌన్ గ్రేడ్ చేసి మోడల్ స్కూల్గా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం 12వ వార్డు కౌన్సిలర్ అత్తలూరి రమేష్ బాబు, కురిచేటి శంకర్రావు సత్రంబడిని సందర్శించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. చరిత్ర కలిగిన సత్రంబడి విలీనం కాకుండా మంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి చూస్తానన్నారు. ఎంఈఓని కలిసి సత్రంబడిని హై స్కూల్గా అప్గ్రేడ్ చేయించే విధంగా కృషి చేస్తారని రమేష్ పేర్కొన్నారు. ఈరోజు ఇక్కడ 12వ వార్డులో ఉన్నటువంటి సత్రం స్కూలు, సత్రం బడి అంటారు. ఇది బ్రిటిష్ కాలం నుంచి వస్తుంది. అలాగే నేను ఈ వార్డు కౌన్సిలర్ని అయినందువల్ల నాకు ఈ స్కూలు విలీనం చేస్తున్నారని తెలిసింది. తెలియగానే నేను గౌరవ మంత్రివర్యులకి విన్నవించుకోగానే సారు ఇట్లా మీరు మన ఎంఈఓ గారిని కలిసి ఇచ్చేయమన్నారు. కానీ ఇంత ప్రసిద్ధి చెందిన సత్రం స్కూల్ని తీసేసి నాకైతే ఇష్టం లేదు. అలాగే ఇక్కడ ఇంకా చాలా స్థలం ఉన్నది. ఆ స్థలంలో కూడా ఇంకా 2 గదులు కట్టినట్టయితే ఇంకా 2 క్లాసులు పెంచుకోవటానికి అవకాశం ఉంది. అలాగే పెంచటానికి నేను మంత్రి గారికి చెప్పి దాన్ని మార్గం చేస్తాను. అలాగే ఈ స్కూల్ పిల్లల్ని అడిగాను, అమ్మా మీకు స్టడీ ఎట్లా ఉందని అడిగాను. బాగానే చెప్తున్నారు అన్నారు. మధ్యాహ్న భోజన పథకం ఎట్లా ఉందమ్మా అన్నాం. బాగానే ఉంది సార్ అన్నారు. ఇక్కడి నుంచి స్కూలు మార్చమంటారా అని అడిగాను. వద్దండి అని అన్నారు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులని కూడా అడిగాను. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అయ్యా మాకు ఇక్కడ దగ్గరలో ఏదీ లేదు, ఈ స్కూలు ఉన్నందువల్ల ఇక్కడ గానుగుపాలెం, గుంజివారిపాలెం, గొర్లమిట్ట, చాకలపాలెం, ఇందిరానగర్ ఇక్కడ 4-5 చిన్న ఉన్నాయి. ఆ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి చదువుకోవటానికి బాగా వసతిగా ఉందని చెప్పారు. అలాగే దయ ఉంచి మీరు ఈ స్కూలు తీసేయకుండా ఇక్కడే ఉంచాలి. దీన్ని హై స్కూలులో పంపిద్దాం అనుకుంటుంటే హై స్కూల్లోనే జనం ఎక్కువై ఉన్నారు. దాన్ని అలా ఉంచి కాకపోతే ఇక్కడే ఇంకొక 2 క్లాసెస్ పెంచుకుంటానికి అవకాశం ఉంది, ప్లేస్ కూడా ఉన్నది.
బ్రహ్మాండంగా ఉంది. మేము అందరం కూడా చాలామంది ఆ రోజుల్లో ఇక్కడే చదువుకున్నాము. దయ ఉంచి ఇది తీసేయకుండా ఉండవలసిందిగా ప్రార్థన. నా పేరు ఈ రామారావు. మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల సివి స్ట్రీట్ నందు ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అయితే ఈ హనుమాన్ శివోపకారము ఈ గవర్నమెంట్ స్కూల్ని విలీనం కార్యక్రమంలోనే మోడల్ ప్రైమరీ స్కూల్గా చేసి 5 క్లాసులుగా 5 టీచర్లు ఇవ్వటము బాగానే ఉంది. గవర్నమెంట్ బాగానే చేసింది. అయితే మాకు యూపీ స్కూల్ ఉంది. యూపీ స్కూలు 6-7 తరగతులు ఉన్నాయి. 8వ తరగతి నెక్స్ట్ ఇయర్ వస్తుంది. 33 మంది పిల్లలు ఉన్నారు 6-7 తరగతుల్లో. అయితే పేరెంట్స్ నుండి ఈ దగ్గరగా కూడా ఈ ప్రాథమిక పాఠశాల ఉంది, ఇక్కడ పిల్లలు బాగా చదువుతున్నారు, హై స్కూల్లో కొంచెం స్ట్రెంత్ ఎక్కువగా ఉంది, అందువల్ల కష్టం వల్ల ఉందని మన వార్డు కౌన్సిలర్ రమేష్ గారు, తర్వాత విద్యా కమిటీ చైర్మన్ పనికుమారు, తర్వాత తల్లిదండ్రులు కూడా వీళ్ళందరూ కూడా వచ్చి అడగడం జరిగింది. అందువల్ల ఈ పాఠశాలని కొనసాగించాలని కోరుతున్నాను. గౌరవనీయులైన రాష్ట్ర విద్యుత్ శాఖ మార్చినటువంటి గుట్పటి రవికుమార్ గారికి మా విన్నపం. కొంతమంది వ్యక్తులు అద్దంకి గ్రామంలో బ్రిటిష్ కాలం నాటి మాకు వచ్చి 70 సంవత్సరాల నుంచి ఉన్న స్కూల్ని దీన్ని ఇంకొక స్కూల్లో మెర్జింగ్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచన విధానం కరెక్ట్ కాదు. ఎంతోమంది విద్యార్థులు ఈ స్కూల్లో ఉన్నత విలువలతో విద్య అభ్యసించి వేయడం జరిగింది. కాబట్టి అద్దంకి నడిబడిలో ఉన్నటువంటి ఈ స్కూల్ని కదిలీయకుండా ఉంచవలసిన ప్రార్థించున్నాను. స్టడీ బాగా చెప్తున్నారా? మాఘ పౌర్ణమి సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో బుధవారం అత్యంత వైభవంగా 1,00,000 తమలపాకుల పూజ జరిగింది. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు పూజలు జరిపి 11 ఆవృతములుగా వేద పండితులు అర్చకులు కలిసి 1,00,000 తమలపాకుల పూజను దాతల సహాయ సహకారాలతో నిర్వహించారు. స్వామివారిని అలంకరణ తదుపరి మహానివేదన పంచహారతుల కార్యక్రమం జరిగింది. అనంతరము భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేశారు. अहो आञ्जनेयं महादिव्यकायं प्रसन्नाञ्जनेयं प्रभो रामभक्तम् प्रसन्नाङ्गरागं प्रभाकाञ्चनाङ्गं सदा पाहि मां स्वामी श्रीरामदूतम् भजे वायुपुत्रं भजे सूर्यमित्रं भजे बालगात्रं भजे ब्रह्मतेजम् जगद्भीतिशौर्यं तुषारात्रिधैर्यं सदा रक्ष मां स्वामी श्रीयाञ्जनेयम् तृणीभूतहेतुं रणोद्यद्विभूतं भजे सन्ततं रामभूपालदासं महोग्रं मनोज्ञं महाकायकायं सदा पाहि मां स्वामी श्रीरामदूतम् अनन्तप्रभावम् अमेयस्वरूपं सीताशोकनाशं महाकामरूपम् कपीशं सुरेशम् अहो रामदूतं सदा रक्ष मां स्वामी श्रीयाञ्जनेयम् भजे हेमरं भावनी नित्यवासं भजे बालभानुप्रभाचारुभासं भजे चन्द्रिका कुन्दमन्दारहासं सदा पाहि मां स्वामी श्रीरामदूतम्
అమోఘం మహోగ్రం మహాకాయకాయం సుధాసిం. అద్దంకి పట్టణంలోని స్థానిక గీతా మందిరంలో ఈ నెల 16వ తేదీన జాతీయ స్థాయిలో కరాటీ పోటీలను నిర్వహిస్తున్నారని నిర్వాహకులు రాంబాబు తెలిపారు. అద్దంకి పట్టణంలోని బుధవారం రోటరీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గత 40 సంవత్సరాల నుంచి కరాటీ పోటీలు నిర్వహిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారని, సొంత ఊర్లో జాతీయ స్థాయిలో కరాటీ పోటీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారని ఏపీ కరాటీ అసోసియేషన్ చైర్మన్ చిన్ని మురళి సహకారంతో ఈ నెల 16వ తేదీన ఏర్పాటు చేశారని, వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 750 మంది పాల్గొనే అవకాశం ఉందన్నారు. కరాటీ పోటీలకు ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరవుతున్నారని రాంబాబు చెప్పారు. సహాయ సహకారాలు అందిస్తున్న చిన్ని మురళికి కరాటీ మాస్టర్లకు ధన్యవాదములు తెలియజేశారు. అద్దంకి బాపట్ల జిల్లాలో గత 40 సంవత్సరాల నుంచి కరాటీ వందలాది మంది ట్రైనింగ్ ఇస్తూ, అదేవిధంగా సొంత గ్రామం అద్దంకి అయిన మేము రామయ్య కరాటీ మాస్టర్గా గత 40 సంవత్సరాలుగా డెవలప్ చేస్తూ, మరియు గత 40 సంవత్సరాల నుంచి మేము కరాటీ ఎంతోమంది వేలాది మంది ట్రైనింగ్ ఇస్తూ, ఇక్కడ నుంచి మేము గుంటూరు జిల్లా, విజయవాడ, నర్సాపేట ఏరియల్ స్టేడియంస్లో సుమారు ఒక 78 మంది నేషనల్ లెవెల్ కరాటీ టోర్నమెంట్స్ నిర్వహించుకుంటూ ఉన్నాము. కానీ సొంత ఊరు గ్రామంలోనే ఈ యొక్క కరాటీ మళ్ళీ అభివృద్ధి చేయాలనే భావంతో మన ఫిబ్రవరి 16వ తారీఖున గీతా మందిరంలో నేషనల్ స్థాయి కరాటీ టోర్నమెంట్స్, కుంగ్ఫు, కరాటీ, తైక్వాండో 3 గేమ్స్ కేటగిరీస్ ఇలా నేషనల్ లెవెల్ చేస్తున్నాము. ఈ నేషనల్కి సుమారు 750 మంది బాలుబాలులు పాల్గొనడం జరుగుతుంది. సుమారు 7 స్టేట్ నుంచి ఈ యొక్క పోటీలకు రావడం జరుగుతుంది. ఈ పోటీలకు మరియు ముఖ్య అతిథిగా మన మినిస్టర్ గారు వారి చేతుల మీదుగా పోస్టర్స్ రిలీజ్ చేశాము. అదేవిధంగా నేను హైదరాబాద్ వెళ్ళి మా యొక్క కరాటీ టీమ్స్ అందరం వెళ్ళి హైదరాబాద్ సుమన గారు, హీరో గారు సుమన గారు వారి చేతుల మీదుగా పోస్టర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో మనకి 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల దాకా మాకు చిన్ని మురళి గారు మాకు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మరి మాకు కరాటీలో కమిటీ ఉంటుంది స్టేట్లో. అందరూ ఇలాంటి మంచి వ్యక్తిగా ఎన్నో రాష్ట్ర స్థాయి పోటీలు పెట్టుకున్న సపోర్టింగ్ ఉన్న వ్యక్తి వారి చేతుల మీదుగా ఇక్కడ నేషనల్ చేయాలనే భావంతో మన ఏపీ చైర్మన్గా, కరాటీ చైర్మన్గా వారు ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా తోటి చిన్నప్పటి నుంచి మేము మా మిత్రుడు రత్నం గారు వారితో పాటు మేము ప్రయాణం అవుతూ వారి లోకల్ కరాటీ మాస్టర్ ఉన్నారు కాబట్టి వారి యొక్క సపోర్ట్ తీసుకొని ఇక్కడ జాతీయ స్థాయిలో పోటీలు చేసి ఉన్నత స్థాయిలో మంచి పేరు తీసుకురావాలనే భావంతో ఈ యొక్క ప్రెస్ మీటింగ్ ఇక్కడ అరేంజ్మెంట్ చేసి ఈ పోటీలు కప్పులు అరేంజ్మెంట్ చేశాము. ఎందుకంటే అందరూ మెడల్స్ అరేంజ్మెంట్స్ ఉంటే అది కాకుండా జాతీయ స్థాయిలో ఒక పేరెంట్స్లో కావచ్చు, మాస్టర్స్లో ఒక గుర్తింపు ఉండే విధంగా ఒక ఫస్ట్, సెకండ్, థర్డ్ ఒక కప్పులతో పాటు జాతీయ స్థాయి విజేతలు పొందిన పిల్లలకి ఒక ఫస్ట్ ప్లేస్ కానీ, సెకండ్, థర్డ్ ఎవరు విన్నవినా కానీ ఒక సన్మాన కార్యక్రమం, ఒక సేవ కప్పి ఒక గుర్తింపు అద్దెంకులో ఒక గుర్తింపు ఉండే విధంగా జాతీయ స్థాయిలో ప్రయాణం అవ్వాలనే భావంతో. అందరికీ నమస్కారం. రేపు వచ్చే నెక్స్ట్ ఫిబ్రవరి 16వ తారీఖు ఆదివారం మన గీతా మందిరం, వెంకటేశ్వర కళ్యాణ మండపం మరియు గీతా మందిరంలో జాతీయ స్థాయిలో కరాటే, కుంఫు, టేక్వాండో ఈ పోటీలు, జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తున్నాము. దీనికి చీఫ్ ఆర్గనైజర్ రాంబాబు గారు. వారు 40 సంవత్సరాల నుంచి ఈ కరాటే రంగంలో టీచర్గా చిన్న మన అద్దంకి స్థాయిలో ప్రారంభించి ఇప్పుడు జాతీయ స్థాయి చీఫ్ ఆర్గనైజర్గా చాలా ఉన్నత స్థానానికి ఎదిగారు. రాంబాబు గారు గుంటూరులో దాదాపు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఈ జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. ఈసారి మన అద్దంకి నేటివ్ ప్లేస్ కాబట్టి మన నేటివ్ ప్లేస్లో ఒక్కసారైనా పెట్టాలి అనే కోరికతోటి ఈ జాతీయ స్థాయి పోటీల్ని అద్దంకిలో పెట్టడం జరుగుతూ ఉంది. దీనికి పిల్లలు చాలామంది 7 రాష్ట్రాల నుంచి 700 మంది పిల్లలు వస్తున్నారు. వాళ్ళకి మంచి చూడండి ఎంత మంచి ప్రైజులు ఇస్తున్నారో, చాలా మంచి ప్రైజులు ఎక్కువ మందికి వచ్చే విధంగా, అంటే ముఖ్యంగా పిల్లల్ని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో బాగా భారీగా ఖర్చు పెడుతూ భారీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి చిన్న పిల్లలు వచ్చి కరాటే ఆడుతుంటే చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి అందరూ వచ్చి ఈ పోటీల్ని చూసి పిల్లల్ని ప్రోత్సహించాల్సిందిగా కోరుతూ.
జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు అద్దంకి మండలం ధర్మవరం జిల్లా పరిషత్ వ్యాయామ ఉపాధ్యాయుడు మధుబాబు ఎంపిక కాగా ఈ నెల 10వ తేదీన అనంతపురంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి 43వ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్స్లో మధుబాబు పాల్గొని పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కాగా బుధవారం పీఈటీ మధుబాబును హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు ఉపాధ్యాయులు శాల్వా కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు. మధుబాబు 4x100 మీటర్స్, 4x400 మీటర్స్, 1500 మీటర్స్ పరుగు పందెం రీల్లో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, కాంస్య మెడల్ సాధించారు. మార్చి 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు బెంగళూరులో జరిగే జాతీయ స్థాయి పోటీలలో మధుబాబు పాల్గొననున్నారు. తనను ప్రోత్సహిస్తున్న హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. పాఠశాలలో 2017 నుండి వర్క్ చేయడం జరుగుతుంది. 2017 నుండి నేను ఈ మాస్టర్ అథ్లెటిక్స్లో పాల్గొనడం జరుగుతుంది. అప్పటి నుండి కూడా రాష్ట్ర స్థాయిలో అనేక రకమైన మెడల్స్ సాధించడం జరిగింది. నేను ఇటీవల కాలంలో అనంతపురంలో 8, 9, 10 తారీఖులో పోలీస్ పెరట్ గ్రౌండ్లో జరిగినటువంటి మాస్టర్ అథ్లెటిక్స్లో నేను 4x100 మీటర్స్ రిలేలో గోల్డ్ మెడల్ను సాధించడం జరిగింది. రెండో ఈవెంట్ 4x400 మీటర్స్ రిలేలో కూడా సిల్వర్ మెడల్, 1500 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పథకము సాధించడం జరిగింది. ఈ పథకాలు సాధించడానికి నాకు ఎంతో సహాయ సహకారాలు అందించిన మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు యు శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మా పాఠశాల ఉపాధ్యాయులకు అందరికీ నా తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ధర్మవరంలో పనిచేస్తున్న వ్యాయామోపాధ్యాయుడు ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి వ్యాయామ ఉపాధ్యాయ మాస్టర్ అథ్లెటిక్స్లో అనంతపురంలో జరిగిన దానిలో 4x100 మీటర్స్ రిలేలో గోల్డ్ మెడలు మరియు 4x400 మీటర్స్ రిలేలో సిల్వర్ మెడలు, అది ఇండివిజువల్గా 1500 మీటర్స్లో కాంస్య పథకం సాధించడం జరిగింది. ఈ 3 పథకాలు సాధించినందుకు మా పాఠశాలకు ఎంతో గర్వకారణంగా తెచ్చినందుకు పాఠశాల హెడ్ మాస్టర్ మరియు ఉపాధ్యాయులందరూ కూడా మాస్టర్ గారిని మధుబాబుని అభినందిస్తున్నాము. అదేవిధంగా జాతీయ స్థాయిలో రేపు బెంగళూరులో జరుగు జాతీయ పోటీలకు కూడా ఎంపిక కావడం జరిగింది. దాంట్లో కూడా మంచి ప్రతిభ కనపరిచి మంచి మెడల్స్ సాధించాలని కోరుకుంటున్నాను. అద్దంకి పట్టణంలోని స్థానిక భవానీ సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ నగరేశ్వర స్వామివారి ఆలయ 7వ వార్షికోత్సవంలో బుధవారంతో ముగిశాయి. బుధవారం దేవాలయ ఆవరణలో శివపార్వతుల కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది. ముందుగా దేవతామూర్తులను ప్రత్యేకంగా అలంకరణ చేసి పూజా కార్యక్రమాల తదుపరి శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. కళ్యాణంలో మహిళా భక్తులు భారీ స్థాయిలో పాల్గొని తిలకించారు. కళ్యాణ అనంతరము భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు శర్మ మాట్లాడుతూ 7వ వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా 10వ తేదీన ధ్వజారోహణ, 11వ తేదీన చండీ హోమం, రుద్రహోమం, 12వ తేదీన శివపార్వతుల కళ్యాణం నిర్వహించారని, 3 రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో భక్తులు దాతలు పాల్గొని పూజా కార్యక్రమం తిలకించారని, కార్యక్రమానికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి స్వామివారి ఆశీస్సులు ఉంటాయని అన్నారు. మన అద్దంకి గ్రామంలో వెంచేసినటువంటి ఈ స్తంభాలయంలో వెలిసినటువంటి శ్రీ గంగా వింధ్యావాసి సమేత నగరేశ్వర స్వామి యొక్క ఆలయంలో మాఘ పూర్ణిమ సందర్భంగా మనం త్రయాణిక దీక్షా పర్యంతంగా కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈ నెల మాఘమాసం పవర్ణానికి కళ్యాణం వచ్చే విధంగా 3 రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. త్రయోదశి సోమవారం 10వ తారీఖు సాయంకాలం నృత్య సంగ్రహణ, ధ్వజారోహణము, కలశస్థాపన, అఖండ దీపారాజన ప్రజ్వలన చేశాము. అలాగే 2వ రోజు 11వ తారీఖు మంగళవారం అత్యంత విశేషమైనటువంటి ఆ పరాశక్తి పరబ్రహ్మణి స్వరూప యొక్క ఆ జగదంబిక చండికా పరమేశ్వరి యొక్క ప్రీత్యర్థం నవకుండాత్మిక చండీ హోమములు అత్యంత వైభవంగా చేశాం. విజయవాడ నుంచి గణపతి శాస్త్రి గారు వారి యొక్క బృందం చేత ఈ యొక్క చండీ హోమం 30 మంది దాతలు కూర్చొని ఈ చండీ హోమాన్ని నిన్నటి రోజున అత్యంత వైభవంగా నిర్వహించాం. ఈరోజు 3వ రోజు విశేషమైనటువంటి ఈ పౌర్ణమి, మాఘ పౌర్ణమి అత్యంత విశేషమైనటువంటిది. శివరాత్రికి శివునికి ఎంత ప్రీతికరమో మాఘ పౌర్ణమి కూడా శివునికి అంత ప్రీతికరం. ఈ మాఘ పౌర్ణాన్ని పురస్కరించుకొని ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఈరోజు మనం
ప్రారంభం చేశాము. ఉదయం నుంచి జరుగుతున్నది ఈ కార్యక్రమాలు. ఇంకో కొద్దిసేపట్లో కళ్యాణోత్సవం ముగుస్తుంది. తదుపరి అన్నదాన కార్యక్రమం తోటి ఈ త్రయాణిక దీక్షా పర్యంతంగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవం పరిసమాప్తవుతుంది. అలాగే ఈరోజు పర్యంతము ప్రతిరోజు కూడా సాయంకాలం ఈ యొక్క కళ్యాణమూర్తులకి ఉయ్యాల సేవ, పల్లకీ సేవ నిర్వహిస్తాము. 16 రోజుల పండుగ రోజు స్వామివారికి వసంతోత్సవ కార్యక్రమంతో ఈ యొక్క కళ్యాణ మహోత్సవాలన్నీ కూడా సంపూర్ణమవుతాయి. కావున ఈ యొక్క చండీ హోమాన్ని కానీ ఈ కళ్యాణ మహోత్సవం తొలగించిన భక్తులందరికీ కూడా ఆ పార్వతీపురం యొక్క కృపాకటాక్షాలు అందరికీ కలిగి లోకం శాంతి సౌభాగ్యాలతోటి ఉండాలనే ఒక సంకల్పంతోటి ఈ యొక్క కార్యక్రమం తీసుకుంటాం. కాబట్టి అందరికీ కూడా శుభం కలుగుగాక. స్వామివారి యొక్క కళ్యాణ వేడుకలో భాగంగా మొట్టమొదటిగా ఆదం పూజ్య గణాధిప అంటారు. అంటే ముందుగా ఏ పూజ చేసినా ఎవరు పూజ చేసినా గణపతిని ప్రార్థించి ఆయన యొక్క అనుగ్రహం తీసుకొని ఆ యొక్క పూజను ప్రారంభించాలి. ఎందుకు అంటే గణానాం అధిపతి గణపతి, ఆయనకి గణపతి అనే పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే గణాలన్నింటికి కూడా ఆయన అధిపతి. గణమంటే దేవగణం, నరగణం, రాక్షస గణం, పక్షిగణం, పశుగణం, కీటక గణం, ఒక సమూహాన్ని గణం అంటారు. ఆ యొక్క గణాలన్నింటికి కూడా అధిపతి ఎవరయ్యా అంటే ఆ యొక్క గణపతి. కాబట్టి మనం ఏ పూజ చేసుకున్నా, ఏ కార్యం దిగ్విజయంగా చేయాలని తలుచుకున్నా ఆ కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలి అంటే ఆ మహాగణపతి యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి మొట్టమొదటిగా మనం గణపతిని ప్రార్థించుకొని ఆయన యొక్క అనుగ్రహం తీసుకున్నాం. ఏమని తీసుకున్నాం అనుగ్రహం? వివాహ లీలా వినోద మహోత్సవ కార్యక్రమం. మన స్వామివారి యొక్క కళ్యాణం ఎందుకు చేస్తామయ్యా అంటే స్వామివారిద్దరు కూడా ఆది దంపతులు, ఆది అంతము లేనటువంటి వాళ్ళిద్దరు కూడా. అటువంటి వాళ్ళకి కళ్యాణం చేయగలిగేటువంటి వాళ్ళమా మనం? కాదు. ఎలాగైనా మనం చేయగలుగుతున్నాము అంటే స్వామివారి యొక్క అనుగ్రహం చేత లీలా వినోద మహోత్సవం కొరకు. ఓం హాం అనంతాసనాయ నమః, ఓం హాం ప్రజ్ఞానాయ నమః, ఓం హాం వైరాగ్యాయ నమః, ఓం హాం ఐశ్వర్యాయ నమః, ఓం హాం అధచ్ఛదనాయ నమః, ఓం హాం ఊర్ధ్వచ్ఛదనాయ నమః, త్రేతాయుగాయ నమః, ఓం హాం ద్వాపరయుగాయ నమః, ఓం హాం కలియుగాయ నమః, ఓం హాం అవ్యక్తాయ నమః, ఓం హాం సమమండల. గుండెపోటు నివారణకు అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో 40,000 రూపాయల విలువ కలిగిన ఇంజెక్షన్ అందుబాటులో ఉందని వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ శరత్ కుమార్ అన్నారు. అద్దంకి ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో బుధవారం గుండెపోటు నివారణ ఇంజెక్షన్ మీద రోగులతో అవగాహన సదస్సులు నిర్వహించి ఇంజెక్షన్ ఎప్పుడు ఎలా ఇస్తారో వివరించి చెప్పారు. మనకి అందరూ అంత డబ్బు పెట్టుకోలేరు కాబట్టి అందుకని చెప్పేసి గవర్నమెంట్ ఉచితంగా మనకి ఆ ఇంజెక్షన్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో వేస్తుంది. మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరు కానీ ఏదన్నా ఉంటే ఈ సమాచారం అనేది మీరు అందరికీ చెప్పాలన్నమాట. ఈ గుండెపోటు వల్ల ఎవరైతే బాధపడుతూ ఇలా ఉంటారో వాళ్ళు ఆ సమస్యతో వచ్చిన వాళ్ళకి ఇంజెక్షన్ అనేది సిహెచ్సి అద్దంకి హాస్పిటల్లో మనం ఫ్రీగా చేస్తాము. కాబట్టి ఈ చెప్పిన ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా మనకి 24 గంటలు ఆ ఈసీజీ పరీక్ష చేసి రక్త పరీక్షలు ఇవన్నీ చేసి మనము ఆ ఇంజెక్షన్ అనేది ఇస్తాము. ఆ ఇంజెక్షన్
పుట్టనరాజు శ్రీరామచంద్రమూర్తి మనోరాలు మహిమాన్విత జన్మదినోత్సవం సందర్భంగా అద్దంకి మండలం తిమ్మాయిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు బుధవారం శ్రీరామచంద్రమూర్తి దంపతులు 5,000 రూపాయల విలువ కలిగిన గ్యాస్ స్టవ్, వంట పాత్రలు స్కూల్ హెచ్ఎంకు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించడం ద్వారా మరింత ఉత్సాహంతో చదువుకుంటారని శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. తిమ్మాయిపాలెంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి వారి వంతుగా సహాయ సహకారాలు అందిస్తారని అన్నారు. అనంతరము స్కూల్ తరపున శ్రీరామచంద్రమూర్తి దంపతులకు హెచ్ఎం పురుషోత్తం శాల్వా కప్పి సత్కరించారు. మనం ఈ ఎదురుగున్న పిల్లలకి మనం డొక్కశుద్ధిగా మనస్ఫూర్తిగా చెబితే మటుకు ఆ భగవంతుడు కనుక మనల్ని బాగా చూసుకుంటుంది సార్. ఇది మటుకు నేను నమ్ముతున్నాను. ఉపాధ్యాయులకి నేను చెప్పేది ఏంటంటే ఎదురుగున్న పిల్లల్ని మనస్ఫూర్తిగా చదువు చెప్పండి, వాడు బాగోగులు చూడండి, ఎవడన్నా ఇబ్బంది అయితే వాడు ఏదో కనుక్కోండి. పాఠం 100 మంది ఉంటే నా భలే ఆనందం ఉంటుంది. 10 మంది ఉంటే చెప్పలేరు, కానీ ఒక 100 మంది ఎదురు కూర్చుంటే ఎప్పుడో పాఠం అద్భుతంగా చెప్తాను. నేను ఎన్నో అనుబంధాలు మాకు ఈ ఊరితో పెనేసుకొని ఉన్నాయి, చాలా పెనేసుకొని ఉన్నాయి. అందువల్ల దీన్ని మర్చిపోలేము. చదువుకోండి, బాగా వృద్ధులకు రండి, బాగా ఎదగండి, బాగా తినండి, అర్థమైందా? మంచి బట్టలు కట్టుకోండి, శుభ్రంగా ఉండండి, బాగా చదువుకుని మాస్టర్ చెప్పింది బాగా చదువుకోండి. అన్ని కార్యక్రమాల్లో పాల్గొనండి, భయపడకుండా. ధన్యవాదాలు. పాల్గొనము వాళ్ళ కుటుంబంలోనే ఉంది. అలానే మనం అందరం కూడా అలవర్చుకోవాలి. ఇతరులకి ఏం చేయాలి? ఎవరిని చూసి? ఇప్పుడు చూడండి, మన పుట్టనరాజు శ్రీరామచంద్రమూర్తి గారు మన పాఠశాలకు స్టవ్, పెద్ద టపాడ బహుకరిస్తున్నారు. శ్రీరామచంద్రమూర్తి గారు మన స్కూల్కి ఇది చిన్నదే, ఆయన ఫస్ట్ నుంచి ఈ స్కూల్ మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది. మనకి ఒకప్పుడు ఇక్కడ బంధువులు అంటే బరగొట్లు ఇవన్నీ వచ్చే మురుగుగా ఉండేది. సార్ ఈ విధంగా ఉంది అంటే ఒక 30-35 వేలు ఇచ్చేసి మనకి కొంత డెవలప్మెంట్కి సహాయ సహకారాలు అందించారు. అలాగే స్కూల్లోకి సంబంధించి ఏ విషయం అయినా సారు మనకి మన స్కూలు ఆయన సొంత గ్రామం, ఈ గ్రామం మీద అభిమానంతో మా పిల్లలు స్కూల్లో ఉన్న పిల్లలు ఆయన సొంత పిల్లల్లాగే ఇక్కడ ఒకసారి మన ఈ స్కూల్కి, ఒక్కోసారి హై స్కూల్కి, అలాగే పల్లెలో అంటే అన్ని స్కూళ్ళకి కూడా సందర్శించి మన స్కూల్ యొక్క డెవలప్మెంట్కి ఆయన చేసే సేవ కాకుండా ఇంకా నలుగురు తీసుకువచ్చి ఏది ఈ రోటరీ క్లబ్ కానీ ఈ విధంగా అనేక కార్యక్రమాల్లో ఆయన ఈ స్కూలు మన గ్రామం తరఫున ప్రత్యేకమైన. అద్దంకి పట్టణంలోని బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా హెచ్ఓ దీప్తి, ఏవో వెంకటకృష్ణ హాజరయ్యారు. ముందుగా శనగ పంటలను పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా హెచ్ఓ దీప్తి మాట్లాడుతూ ప్రతి రైతు గుర్తింపు సంఖ్య కోసం వ్యవసాయ సహాయకుల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. రాయితీపై బిందు మరియు తుప్పల సేద్య పరికరాలు అందిస్తున్నట్లు దీప్తి తెలిపారు. అమరావతి పథకాల్లో ప్రస్తుతానికి డ్రిప్ స్ప్రింక్లర్లు ఉన్నాయి. ఇద్దరు చెప్పినట్టు డ్రిప్కి 90% సబ్సిడీ ఉంటుంది 5 ఎకరాల లోపు ఉన్న రైతులకి. 5 నుంచి 10 అయితే 70% సబ్సిడీ, 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి 50% సబ్సిడీ ఉంటుంది. దీంట్లో ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. స్టేషన్ రోడ్ అయితే రిజిస్టర్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీకు కంపెనీల వివరాలు వస్తే మీకు నచ్చిన కంపెనీ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కంపెనీ వాళ్ళ ఎస్టిమేషన్ వేసి మీరు ఎంత కట్టాలి, సబ్సిడీ పోని మీరు కట్టాల్సిన అమౌంట్ మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది. మీరు అమౌంట్ పీడీ గారి అకౌంట్కి ఫోన్పే ద్వారా ట్రాన్స్ఫర్ చేసి లేకపోతే డీడీ రీసెంట్ ఇవ్వచ్చు. ఇది డ్రిప్. అలాగే స్ప్రింక్లర్ల విషయానికి వచ్చేసరికి 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి 55% సబ్సిడీ ఉంది. 5 ఎకరాలు పైబడిన వాళ్ళకి 45% సబ్సిడీ ఉంది. దీంట్లో 3 రకాల పైపులు ఉంటాయి మనకి, 2.5 ఇంచు, 3 ఇంచు, 4 ఇంచు. ఒక్కో దాంట్లో 30 పైపులు, 41 పైపులు ఉంటాయి. ఇది కూడా డ్రిప్ లాగానే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసినప్పుడు మీకు కావాల్సిన సైజులో పైపు ఎన్ని పైపులు కావాలో రిజిస్టర్ చేసుకుంటే మీరు కట్టాల్సిన అమౌంట్ మీరు పీడీ గారి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఇది కూడా మీరు తీసుకునే సైజుని బట్టి, ఎన్ని పైపులు తీసుకునే దాన్ని బట్టి మీరు కట్టాల్సిన అమౌంట్ మారుతుంది. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.